Namaste, welcome to Pura Local News. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం షాకింగ్ ఘటన నమోదైంది. ముఖానికి మాస్క్ పెట్టుకుని లిఫ్ట్ అడిగి ఓ మహిళ కారు ఎక్కి అతను డబ్బులు ఇవ్వకుంటే లైంగికంగా వేధించావంటూ కేసు పెడతానంటూ డ్రైవర్ను బెదిరించింది. అప్రమత్తమైన డ్రైవర్ కారును నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడంతో మహిళా వ్యవహారం బయటపడింది. ఇక నిందిత మహిళ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాల్ని నయీమా సుల్తాన్గా గుర్తించారు. ఇక తనను తాను లాయర్గా ఆమె చెప్పుకుంటుందని పోలీసులు తెలిపారు. ఆమె వద్ద లభించిన పుస్తకాల్లో కొన్ని ఆధారాలను గుర్తించామని, ఆమెపై హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 15కు పైగా కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఇక దీంతో నయీమా సుల్తాన్ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఇక బార్ అసోసియేషన్కు లేఖ రాసి ఆమె గురించి తెలుసుకున్నామని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.